ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభలు. ఈ సభలకి నన్ను ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో ఆహ్వానించిన బ్రదర్ డాక్టర్ జాన్ వెస్లీ గారికి, వారి కుటుంబ సభ్యులకు నిజంగా నేను రుణపడి ఉంటాను. ఎందుకు అంటే ఈ రోజున ఇంతమందిని ఒకే చోట ఒకే ప్రేమతో కలుసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు. నిజంగా మరి దేవుణ్ణి కలిగిన బిడ్డలు దేవుని సన్నిధిలో మీరంతా కూడా ప్రార్థిస్తున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పొందే అనుభూతి నిజంగా మరి ఇంత చక్కటి దైవజనుల సందేశాన్ని మీరు వింటూ మీరు అనుభవిస్తున్న ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ అవకాశం మాకు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన పనుల్లో మేము ఒత్తిడితో ఉంటాం తప్ప దేవునికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నాం. మరి ఇచ్చే అవకాశం దేవుడు మీకు ఇచ్చినందుకు నిజంగా మీరంతా కూడా చాలా అదృష్టవంతులు. అది కూడా మరి బ్రదర్ జాన్ వెస్లీ గారు, వారి తండ్రి గారు జోసఫ్ విజయ్ కుమార్ గారు, ఈ ఫౌండర్ క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి, అట్లానే వారి బ్రదర్ ఇమానియల్ గారు, మరి వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దేవుని సేవలో ఇంతగా ఎదగడం అంటే నిజంగా దేవుడు ఎంతగా చక్కగా ఏర్పాటు చేసుకున్నారో కదా ఆ కుటుంబాన్ని. మరి ఆ కుటుంబం ద్వారా ఇంతమందికి సువార్త అందించడం అనేది అది దేవుని చిత్తం. దేవుని చిత్తం లేనిదే ఏది కూడా ఈ భూమి మీద జరగదు. దానికి ఎగ్జాంపుల్ కూడా నేనని మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. (1994) నుండి 2004 వరకు కూడా మా తండ్రి గారు జొన్నకుటి బాబాజీరావు గారు గోపాలపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో అంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు, ఆ రాజకీయాలు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు రాజకీయాల మీద సదాభిప్రాయం లేదు నాకు. అలానే నా తల్లి జొన్నకుటి సుశీల గారు టీచర్గా పనిచేస్తూ ఉండేవారు. అలానే మా అక్క కూడా లెక్చరర్గా పనిచేస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత అంటే మేము మా చిన్నతనంలో మేము చూసింది, ఏ సమయంలో మేము తల్లిదండ్రుల ప్రేమను మిస్ అయ్యామో అది నాకు తెలుసు కనుక, తర్వాత అక్క కూడా పిల్లల్ని వర్కర్స్ మీద వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం చేయకూడదు, పెళ్ళైన తర్వాత హౌస్ వైఫ్గానే ఉంటూ పిల్లల్ని చక్కగా చూసుకోవాలి, చదివించుకోవాలి అని ఒక నిర్ణయం నేను తీసుకున్నాను. అది నా నిర్ణయం, నా జీవితంలో నేను తీసుకున్న నా నిర్ణయం అది. అయితే పెళ్ళైన తర్వాత నా భర్త డాక్టర్ శ్రీనివాసరావు గారు, ఆయన తాడేపల్లిగూడెంలో ఓన్ ప్రాక్టీస్ చేస్తుంటారు. దేవుడు ఆశీర్వదించి మాకు ఒక పాపనిచ్చారు. ఆ పాప 5th క్లాస్ చదువుతున్న సమయంలో అంటే 2009లో అనుకోని రీతిగా, అంటే నేను అనుకోలేదు, నేను ఆశపడలేదు, నాకు ఇష్టం లేని ఫీల్డ్, నాన్నగారి వారసురాలిగా 2009లో గోపాలపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యురాలుగా ఎన్నిక అవడం జరిగింది. నాన్నగారు 2 టర్మ్స్ చేసినా, నేను 9లో ఎన్నికైనా అది తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నిక అవడం జరిగింది. 2012లో అక్కడ కొన్ని పరిణామాల వల్ల నేను వైసీపీకి రావడం జరిగింది. 2014లో కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి వైసీపీ తరపున పరాజయం పాలవడం జరిగింది. 2014 నుండి 19 వరకు కూడా
చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, చాలా అవమానాలు, చాలా ఎత్తులు, చాలా పల్లాలు జీవితంలో. అంటే మనకు అవసరమా ఈ పరిస్థితి అనే పరిస్థితికి వెళ్ళే పరిస్థితి కూడా నేను చూశాను. అంటే రాజకీయాలు చాలామందికి, అంటే పురుషులకి కొంత అవగాహన ఉంటుంది, మహిళలకి అంత ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా చక్కగా కుటుంబ పనులతో పిల్లల సంరక్షణలో ఉంటుంటారు కనుక రాజకీయాల మీద అంత ఫోకస్ చేయరని అనుకుంటున్నాను. కానీ పురుషులకైతే అవగాహన ఉంటుంది, అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పాలిటిక్స్లో అయితే మహిళలు రాణించడం అనేది చాలా కష్టతరం. అలాంటి పరిస్థితిలో అది కూడా కొవ్వూరు నియోజకవర్గం అనేది టీడీపీకి కొంచెం కంచుకోటగా ఉండేది కనుక అక్కడ గెలవాలి అంటే చాలా కష్టపడాలి. అలాంటి పరిస్థితులు, అంటే నేను గోపాలపురం నుండి కొవ్వూరికి రావడంతో కొంతమంది మా పార్టీ నాయకులే నాన్ లోకల్ అనేవాళ్ళు. ఇక్కడ నాన్ లోకల్ మీరు అని మా పార్టీ నాయకులే అంటూ ఉంటే కొంచెం బాధగా అనిపించేది. 2019 ఎన్నికలకు ముందు పాయకరావుపేట నుండి తెలుగుదేశం పార్టీ తరపు అభ్యర్థిగా అనిత గారిని తీసుకొచ్చి కొవ్వూరులో నిలబెడితే మా నాయకుల కన్నా, మా నాయకులతో పాటు మొత్తం కొవ్వూరంతా కూడా నన్ను లోకల్ అన్నారు. దేవునికి స్తోత్రం అండి. ఎందుకు అంటే ఎక్కడైతే నేను నాన్ లోకల్ అని అనిపించుకున్నానో అక్కడే దేవుడు నన్ను లోకల్గా వాళ్ళందరితో అనిపించారు. నిజంగా ఆ ఎలక్షన్లో ఒక ఆశ్చర్యకరంగా, అద్భుతంగా ఎవరో నా కోసం వచ్చి అక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కబరిచినట్టుగా నేను ఆ అనుభూతిని పొందాను. నిజంగానే చాలామంది ఊహించలేదు 25,000 మెజారిటీ వస్తుందని. గెలిస్తే 5,000 అంతకు మించి వచ్చింది అంటే కొంచెం ఎక్కువే అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఆ పరిస్థితులు అధిగమించి దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చారు. 25,000 మెజారిటీతో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత చాలామంది గ్రీట్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడున్న ఈక్వేషన్స్ అన్నీ కూడా మాట్లాడుతూ మనకి క్యాబినెట్లో అవకాశం ఉంటుందండి అనేవారు. నేను అందరినీ ఒకటే చెప్పేదాన్ని అన్నమాట, దయచేసి మీరు అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు. 151 సీట్లు గెలిచాము, అందులో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాము కనుక, అధికారంలో ఉన్నాం కనుక ఏ పనైనా చక్కగా చేయించగలుగుతాం కనుక మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, ఆశ పడవలసిన అవసరం కూడా లేదు. 151 సీట్లలో ఒకవేళ మనకి ఏదైనా ముందుగానే ఆశ పెట్టుకుని వస్తుందని రాలేకపోతే ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక దయచేసి అలా వద్దు. మనం గెలిచాము, మనం పడిన కష్టానికి దేవుడు చక్కటి ప్రతిఫలం ఇచ్చారు కనుక సంతోషిద్దామని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా ఓదార్స్తూ ఉండేవాళ్ళు. అనుకోని రీతిగా దేవుని కృపతో మొదటి క్యాబినెట్లో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది దాదాపు 3 సంవత్సరాల కాలం. అంటే క్యాబినెట్ తీసుకోవడానికి ముందు రోజు మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, 2.5 సంవత్సరాల తర్వాత క్యాబినెట్ని చేంజ్ చేస్తాను, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తానని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాంతో మేము 2.5 సంవత్సరాలకి ప్రిపేర్డ్గా ఉన్నాము. 2.5 సంవత్సరాల తర్వాత అంటే ఇంకా కోవిడ్ ఉండడం వలన ఒక 4 నెలలు పొడిగించి తర్వాతన మా అందరితో ఒక క్యాబినెట్ మీటింగ్లో రాజీనామా పత్రాలు తీసుకోవడం జరిగింది. రాజీనామాలు చేసాము, మేము సంతోషంగానే ఇంటికి వచ్చాము. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారమే ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. మనం మన పీరియడ్లో మన డిపార్ట్మెంట్లో చేయగలిగిన మంచి చేశామనే సంతోషంతోనే నేను ఇంటికి వచ్చాను. హ్యాపీగానే ఉన్నాను, అసలు థాటే లేదు. మళ్ళీ క్యాబినెట్లోకి వెళ్ళాలని ఆశ కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఉన్న పీరియడ్లో నియోజకవర్గంలో ప్రజలకి కొంచెం దగ్గరగా, నాయకులకు దగ్గరగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ 2.5 years బాగుంటుంది. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలంటే
ఇవన్నీ కూడా చక్కపరుచుకోవాలి కదా అని చెప్పి ఉద్దేశంతో చాలా ప్రిపేర్డ్గా ఉన్న సమయంలో ఊహించని విధంగా దేవుడు నా జీవితంలో మరో అద్భుతాన్ని చేసి, ఎంత అద్భుతం అంటే రెండో క్యాబినెట్లో ఉండడం అనేది ఒక అద్భుతం అయితే, అదే డిపార్ట్మెంట్ని కొనసాగించవచ్చు. లాస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కాకుండా దానికన్నా ప్రమోట్ చేస్తూ అత్యధికమైన క్లిష్టమైన శాఖని దేవుడు, మరి నేను నిర్వహించగలనో లేదో నాకైతే తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు నా మీద పెట్టి ఆ నమ్మకం, అంటే ఆ నమ్మకం నా పట్ల ముఖ్యమంత్రి గారికి కలగడానికి దేవుడు ఇచ్చిన ఆలోచన. అంటే ఈ రోజున ఈ స్థానంలో ఇక్కడ ఉండి మీతో ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే నా మొదటి ఆలోచన ఏంటి? నేను ఇంటికి పరిమితమై నా పిల్లల్ని మాత్రమే నేను చూసుకోవాలి. అది నా ఆలోచన మానవులుగా. కానీ మన పట్ల దేవుని ఆలోచన, ఈ రోజున ఈ స్థాయిలో మీ అందరితో ఈ విధంగా మాట్లాడే స్థితికి దేవుడు నన్ను తీసుకురావడం నా పట్ల దేవుని ఆలోచన. ఈ విధంగా మీతో మాట్లాడుతుంటే చాలా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ సమయం చాలా, మరి ఇంకా పెద్దలు ఉన్నారు కనుక వక్తలు మీ అందరికీ కూడా చక్కటి వాక్యాన్ని అందించే విధంగా, మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే. మనం చాలా అనుకుంటాం మన జీవితంలో ఏదో చెయ్యాలి ఏదో, కానీ మనం ఏం చెయ్యాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా అది మన ఆలోచనల వల్ల అయ్యేది కాదు. మన ఆలోచనలకి దేవుని చిత్తం, దేవుని దయ ఎప్పుడూ ఉండాలి. ఈ రోజున ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే అది మీ అందరి ప్రార్థనలు. ఎందుకంటే ఊరికే ఏదో అందరూ వచ్చారు ఓట్లు వేసేస్తే అయిపోయేది కాదు. ఓట్లు వెయ్యడానికి, వెయ్యించగలిగే మనసు, వెయ్యాలి అనే మనసు దేవుడు మనందరికీ ఇచ్చి, ఆ రోజున ఎవరు ఊహించని విధంగా 151 సీట్లు గెలుచుకోవడం అనేది ఒక రికార్డ్. అది మరి నిజంగా ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే బయట మాట్లాడే రాజకీయ మాటలు కాదు. ఈ రోజున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మన జగనన్న దేవుణ్ణి ఎరిగిన బిడ్డ అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే మనము ఈ రాష్ట్రానికి ఎంతోమంది ముఖ్యమంత్రులను చూస్తున్నాం. ఎప్పుడు కూడా దేవుని ప్రేమ కలిగిన ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, పేదల కష్టాలను ఎరిగిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు జగనన్నని తప్ప ఎవరిని చూడలేదు. అలాంటి జగనన్నని మనకి దేవుడు ముఖ్యమంత్రిగా ఇచ్చి, మరి ప్రజలందరికీ కూడా చక్కటి పాలన అందించే విధంగా మరి జగనన్న కోసం మీరంతా కూడా ప్రార్థించాలి. ఆ రోజున సొలొమోను మహారాజుకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు జగనన్నకి ఇవ్వాలని, మరి మా అందరికీ కూడా మా జీవితాలలో, మా ప్రయాణాలలో, మా పనులలో ప్రతిరోజు కూడా ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ సవాళ్ళన్నింటినీ కూడా మేము సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మేము కాదు యుద్ధం చేసేది, దేవుడే మా పక్షాన్ని యుద్ధం చేయాలి. ఈ యుద్ధం యెహోవాదే. మీ అందరి అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బ్రదర్ డాక్టర్ జాన్ వెస్లీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.